తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశానికి టీజీ సెట్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీ నిర్వహిస్తున్న పలు గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2024 నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతిలో అడ్మిషన్ ఇస్తారు. ఈ గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది, అంటే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. దీంట్లో తెలంగాణ స్టేట్ సిలబస్ను అనుసరిస్తారు. మరి వీటి స్పెషాలిటీ ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము 643 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సాంఘిక సంక్షేమ గురుకులాల పాఠశాలలు 232, గిరిజన సంక్షేమ గురుకులాలు 82, మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ 294, టీఎస్ఆర్ఈఎస్ గురుకులాలు జనరల్ పాఠశాలలు 35 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తరగతులు నిర్వహిస్తారు. ఐఐటి, జేఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, సెంట్రల్ యూనివర్సిటీలు, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, తర్వాత టిస్ తదితర ప్రముఖ వర్సిటీల్లో అడ్మిషన్ పొందేందుకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు హౌస్ మాస్టర్, హౌస్ పేరెంట్స్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. పాఠ్యాంశాలతో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగా, క్రీడలు, కోడింగ్, ఫైన్ ఆర్ట్స్ తదితరాలకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. మరి విద్యార్థులకు అందించే సౌకర్యాలు ఏమేమి ఉన్నాయంటే ప్రతిరోజు పోషకాహారం అందిస్తారు. ప్లేట్, గ్లాసు, బెడ్షీట్, బ్లాంకెట్, పాఠ్య పుస్తకాలు అంటే టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్స్, పెన్సిల్, రికార్డ్ బుక్స్, అవసరమైన స్టేషనరీని ఉచితంగా ఇస్తారు. అన్నీ వాళ్ళే ఇస్తారు, మనం హ్యాపీగా చదువుకుంటే సరిపోతుంది. ప్రతి విద్యార్థికి స్కూల్ యూనిఫామ్ 3 జతలు ఇస్తారు. వీటితో పాటు పీటీ డ్రెస్, ట్రాక్ సూట్, స్పోర్ట్స్ షూస్, స్నాక్స్, సాక్స్, నైట్ డ్రెస్, ట్రంక్ బాక్సులు, ట్రాలీ కూడా ఇస్తారు. సబ్బులు, షాంపులు తదితరాల కొనుగోలుకు నగదు ఇస్తారు. దీన్నే మనము కాస్మెటిక్స్ ఛార్జ్ అంటాము. మరి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, బీసీ విద్యార్థులకు 9 నుంచి 11 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. అంటే 2013 సెప్టెంబర్ 1 నుంచి 2015 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 9 నుంచి 13 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. అంటే 2011 సెప్టెంబర్ 1 నుంచి 2015 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ విద్యార్థులకు 1,50,000, పట్టణ విద్యార్థులకు 2 లక్షలకు మించకూడదు. మరి 5 టీజీ సెట్ 2024 వివరాలు ఏంటి అని అంటే దీనిని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఇస్తారు. తెలుగు నుంచి 20, ఇంగ్లీష్ నుంచి 25, మ్యాథ్స్ నుంచి 25, మెంటల్ అబిలిటీ నుంచి 10, పరిసరాల విజ్ఞానం అంటే ఈవీఎస్ నుంచి 20 మార్కులు ఇస్తారు. ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలను 3-4 తరగతుల పాఠ్యాంశాల నుంచి ఇస్తారు. విద్యార్థులు సమాధానాలను ఓఎంఆర్ పత్రం మీద బ్లూ లేకపోతే బాల్ పాయింట్తో గుర్తించాలి. ప్రశ్న పత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఇస్తారు. పరీక్ష సమయం 2 గంటలు. మరి ప్రవేశ పరీక్ష ఎట్లుంటుంది అంటే ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగానే అడ్మిషన్ ఇస్తారు. రిజర్వేషన్ నిబంధనలు, స్థానికత, ప్రత్యేక కేటగిరీ తదితరాలను పరిగణలోకి తీసుకుంటారు. విద్యార్థుల ఎంపికలో పాత జిల్లాను ఒక యూనిట్గా పరిగణిస్తారు. రాష్ట్రానికి చెందిన మత్స్యకార కుటుంబాల పిల్లలందరూ ఎంజేపీటీబీ, పీసీడబ్ల్యూఆర్ఎస్ కౌడిపల్లి పాఠశాలలో ప్రవేశం పొందవచ్చు. మరి టీఆర్ఎస్ సర్వేల్ నల్గొండ జిల్లా రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ పాఠశాలలో ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన విద్యార్థులు పోటీ పడవచ్చు. మరి ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ విద్యార్థులు, బీసీసీ కేటగిరీ విద్యార్థులు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశం పొందవచ్చు. ముఖ్య సమాచారం: దరఖాస్తు ఫీజు 100. మరి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జనవరి 6. ఆన్లైన్ అప్లోడ్ చేసిన తర్వాత మార్పు చేసుకోవడానికి అవకాశం లేదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. హాల్ టికెట్ డౌన్లోడింగ్కి పరీక్ష తేదీకి మనకు 10 రోజుల ముందు నుంచి మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ 2024 ఫిబ్రవరి 11. ఇగో ఇది వెబ్సైట్ అన్నమాట. ఎడ్యుకేషన్ బాగుంటుంది కాబట్టి అప్లై చేసుకోండి. 10 మందికి చెప్పండి. మీరు చెప్పడం వల్ల కొంతమంది అప్లై చేసుకుంటారు, అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి చెప్పండి. ఇది ఈరోజుటి వీడియో ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.